నాకెప్పుడు ఒక డౌట్ ఉండేది, కుక్కలకి దయ్యాలు కనిపిస్తాయా? సరిగ్గా అలాంటి సంఘటనే మన హైదరాబాద్ నేషనల్ హైవేలో వెలుగు చూసింది. ఒక ప్లేస్లో యాక్సిడెంట్ అయ్యి స్పాట్లో ఎవరో ఒకరు చనిపోయేవారు. ఎప్పటిలాగే యాక్సిడెంట్ అయింది. చనిపోయింది ఆ రోడ్డు వేయించిన కాంట్రాక్టర్. అధికారులు ఎంత బ్రతిమాలాడినా ఇల్లు ఖాళీ చేయడానికి ఒప్పుకోలేదు. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ది ఛానల్. నేను మీ సాయినాథ్ గరిమెల్ల. నాకెప్పుడు ఒక డౌట్ ఉండేది, కుక్కలకి దయ్యాలు కనిపిస్తాయా? అవును, కనిపిస్తాయి అన్నారు చాలామంది. మరి ఒకవేళ కుక్కే దయ్యం అయితే? సరిగ్గా అలాంటి సంఘటనే మన హైదరాబాద్ నేషనల్ హైవేలో వెలుగు చూసింది. చాలా వెహికల్స్ హైవేలో ఎన్నో వెళ్తుంటాయి, కానీ సంవత్సరానికి ఒక్కరోజు మాత్రం ఒక ప్లేస్లో యాక్సిడెంట్ అయ్యి స్పాట్లో ఎవరో ఒకరు చనిపోయేవారు. ఇది 5 చావులు జరిగాక 6వ సంవత్సరం అర్థమైంది. ఇప్పటి వరకు జరిగిన ప్రతి యాక్సిడెంట్కి కారణం ఒక కుక్క అని. ఆ కుక్క ఆ రోజు తప్ప ఇంకెప్పుడు కనిపించదు. అది ఆ ప్రాంతానికి మాయిలైడ్గా మారిపోయింది. మున్సిపాలిటీ వాళ్ళు అదే పనిగా ఆ కుక్క కోసం వెతకడం మొదలుపెట్టారు, కానీ లాభం లేదు. మళ్ళీ ఆ తర్వాత సంవత్సరం ఆ రోజు రానే వచ్చింది. ఎప్పటిలాగే యాక్సిడెంట్ అయింది. చనిపోయింది ఆ రోడ్డు వేయించిన కాంట్రాక్టర్. ఆ చావుతో అప్పటి వరకు చనిపోయిన వాళ్ళు కూడా ఆ రోడ్డు వేయడానికి ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ దోహదపడినోళ్ళు అని తెలిసింది. అసలు ఏం జరిగిందో తెలుసుకోవడం కోసం అధికారులు కూడా మూఢనమ్మకం అనే అంజనం వేయించారు. అక్కడ వాళ్ళకి తెలిసిన నిజం అందరినీ ఆశ్చర్యపరిచింది. ఆ హైవే వేయక ముందు అదే ప్లేస్లో ఒక చిన్న గుడిసె ఉండేది. అందులో ఒక ముసలావిడ, ఆమెతో పాటు విశ్వాసంగా ఒక కుక్క ఉండేది. అధికారులు ఎంత బ్రతిమాలాడినా ఇల్లు ఖాళీ చేయడానికి ఒప్పుకోలేదు. చేసేదేమీ లేక కాంట్రాక్టర్ల సహాయంతో ఆ ముసలావిడ ఉండగానే ఆ గుడిని కూల్చి కాల్చేశారు. అదే మంటల్లో కుక్క కూడా ప్రాణత్యాగం చేసింది. ఆ కుక్కే దయ్యంగా మారిందని తెలిసింది. ఆ తర్వాత వీళ్ళు చేసిన అన్యాయానికి ప్రాయశ్చిత్తంగా అక్కడ హైవేలో ఆ ముసలావిడి పేరుతో ఒక బస్ షెల్టర్ ఏర్పాటు చేశారు. అక్కడే కుక్కలు సేద తీరడానికి షెల్టర్, స్పీడ్గా వెళ్లే వెహికల్స్ కోసం స్పీడ్ బ్రేకర్స్ ఏర్పాటు చేశారు. ఆ తర్వాత సంవత్సరం నుంచి అక్కడ యాక్సిడెంట్ అయిన దాఖలాలు లేవు. ఈసారి మీరు ఆ హైవేలో వెళ్ళేటప్పుడు ఆ బస్ షెల్టర్ దగ్గర ఆగి వెళ్ళండి. ఇది ఈరోజు ఎపిసోడ్. నెక్స్ట్ టైం ఇంకా మంచి ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్తో కలుద్దాం.